నా పేరు సోనియా. నేను ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్ పిల్లలు లేకపోయేసరికి నేను ప్రే చేసుకున్నప్పుడు ఫస్ట్ దేవుడు చక్కగా ఒక బాబునిచ్చాడు. సెకండ్ టైం అనుకోకుండా వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. సో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే. నాకు స్లైట్గా లెఫ్ట్ సైడ్లో బోన్ స్లైట్గా ప్రాబ్లం ఉంది. అయితే డాక్టర్స్ వచ్చేసి నువ్వు మెడిసిన్ యూస్ చేయాలమ్మా అన్నారు. కానీ నేను కన్సీవ్ అయి ఉన్నాను సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో. సో డాక్టర్ అన్నారు ఇది రిస్క్ ప్రెగ్నెన్సీ, మీ ఇష్టం మరి తీసుకున్న మీరు రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్నారని చెప్పారు. సో నేను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు తను అన్నారు ఓకే అది మీ చాయిస్ మీద ఉంది, మరి ఉంచాలా ఉంచకూడదని మీ చాయిస్లో ఉంది అన్నప్పుడు నేను స్టీఫెన్ పలయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాను. సార్ని అడిగాను, పాస్టర్ గారు మరి ఇలా రిస్క్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, కంపల్సరీగా నాకున్న హెల్త్ ఇష్యూస్కి మెడిసిన్ యూస్ చేయాలంటున్నారు, మరి బేబీని ఉంచుకోవాలా వద్దా అర్థం కావట్లేదంటే దేవుడు గొప్పవాడమ్మా, నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, హెల్త్ ఇష్యూస్ వల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బేబీని ఉంచుకో అని చెప్పారు. సో అయ్యగారు చెప్పినట్టే ప్రార్థన పూర్వకంగా నేను వెళ్ళాను. సో క్యారీ చేసిన ఎవ్రీ మంత్ కూడా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూ అనేది నాకు రాలేదు. అసలు మెడిసిన్ కూడా నేను ఇప్పటివరకు స్టిల్ యూస్ చేయలేదు ఆ నోస్ ప్రాబ్లం వల్ల. కానీ దేవుడు నాకు అనుకోని రీతిగా మరలా నార్మల్ డెలివరీతో బాబుకి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బాబు కూడా హెల్తీగా నార్మల్ డెలివరీతో మళ్ళీ నేను దేవుడికి గొప్ప ఘనంగా ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. కేవలం ఇది అయ్యగారు అమ్మగారు చేసే ప్రార్థన వల్ల, ఆ రోజు అయ్యగారి దగ్గర నేను ప్రార్థన చేయించుకోవడం వల్ల ఈరోజు హెల్తీ బార్న్ బేబీతో నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నాను.